నియోపోలిస్ తెలుసా మీకు? ఒకప్పుడు ఓన్లీ రాక్స్. హైటెక్ సిటీ తెలుసా? బ్యారన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్. సో మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, హైదరాబాద్లో డెవలప్ అయిన ప్రతి ఏరియా కూడా ఒకప్పుడు బ్యారన్ ల్యాండే, ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండే. సో ఇప్పుడు చూడండి, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఒక టౌన్షిప్ లాగా శంకర్పల్లికి చాలా నియర్గా, నియోపోలిస్కి నైబర్, మోకిలాకి నైబర్, అలాగే 3 ORR ఎగ్జిట్స్కి కనెక్ట్ అయి ఉన్న ప్లేస్ ఇది. అలాగే కందికి చాలా నియర్గా ఉన్న ప్లేస్, ఐఐటి లాంటి ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి, ఇగ్ఫై లాంటి ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి చాలా నియర్గా ఉన్న ప్లేస్. సో ఈ ఏరియా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? ఇంకొక విషయం చెప్పనా, మా ఆపోజిట్ సౌత్ ఇండియాలోనే టాప్ బిల్డర్ మ్యాసివ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్లో మేము విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము, ఒక మ్యాసివ్ క్లబ్ హౌస్ తీసుకొస్తున్నాము, ఒక టౌన్షిప్పే డెవలప్ అవుతుంది. శంకర్పల్లిని తలదన్నేలాగా, శంకర్పల్లిని మించి డెవలప్ అవుతున్న ఏరియా ఏదన్నా ఉంది అంటే శంకర్పల్లి పెరిపెరల్లో అది జుల్కల్కి అటాచ్డ్గా ఉన్న ఈ మంజీరా పైప్ లైన్ రోడ్. సో ఇది ఎంతకాలం పడుతుంది? 5 ఇయర్స్లో మీరు ఇక్కడ చూస్తారు ఈ డిఫరెన్షియేషన్, ఈ డెవలప్మెంట్. 10 ఇయర్స్ తర్వాత ఇంకో మోకిల్ని చూస్తారు, ఇక్కడ ఇంకో కొల్లూరుని చూస్తారు. లాబ్ వీడేదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? అలాగే అనుకోండి, తప్పులేదు. కొల్లూరు అప్పుడు కూడా మీరు ఇలాగే అనుకున్నారు, మోకిలా అప్పుడు ఇలాగే అనుకున్నారు, నియోపోలిస్ అప్పుడు ఇలాగే అనుకున్నారు. ఇవాళ బాధపడుతున్నారు, ఆ రోజు అలా ఆలోచించి ఉండాల్సింది కాదు అని. ఈరోజు కూడా అదే తప్పు చేస్తానంటే చేయండి, దట్స్ యువర్ విష్. కాదు, వెల్త్ క్రియేట్ చేస్తాను, చాలామంది వెల్త్ ఎలా పెరుగుతుంది, నా వెల్త్ కూడా ఇలా పెరగాలి అనుకుంటే ఏం చేయాలి? సౌత్ ప్రైడ్ టీమ్కి కాల్ చేయాలి. మీ వెల్త్ పెంచే బాధ్యత మాది. సో ఒకసారి సైట్ విజిట్ చేసి చూడండి, ఈ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది ఈ ఏరియా మరో మోకెలా అవుతుందా, మరో తెల్లాపూర్ అవుతుందా, మరో కొల్లూరు అవుతుందా అని. బియాండ్ ఇమాజినేషన్ గ్రో అవుతుంది ఈ ఏరియా, పర్టికులర్గా ఈ వెంచర్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. సో వన్స్ అగైన్ I am requesting, please call, please visit and secure your piece of land. Anyway, thank you. All the best.